అందరికీ నమస్కారం. కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ అవినీతి భాగవతం మొదలైంది. ఆ భాగవతంలో మరో ఎపిసోడ్ ఈరోజు చూపించబోతా ఉందా. ఇదంతా కూడా వరదరాజుల రెడ్డి గారికి కూడా విన్నవిస్తా ఉన్నా, ఎమ్మెల్యే గారికి. అయ్యా వరదరాజుల రెడ్డి గారు, మీ సర్పంచ్ కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి అతను ఆ పంచాయతీలో సుందరయ్య కాలనీ అనేది ఒకటి ఉంది. ఆ కాలనీ పక్కలోనే బరెల్ గ్రౌండ్ అంటే శ్మశానం ఉంది. అది కాదరాబాద్ వాళ్ళకు సంబంధించిన శ్మశానం. అంటే జేమ్స్ కొట్టాలోళ్ళు కాదరాబాద్ చనిపోతే ఎవరైనా సరే అక్కడ బూడ్చుకునేదానికి అది శ్మశానం. ఆ శ్మశానానికి సంబంధించి ఓ 20 ఏళ్ళ కిందట చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టినారు. ఆ కాంపౌండ్ వాళ్ళలో ఇప్పుడుండే సర్పంచ్ 40,29,925 రూపాయలు డ్రా చేసినాడు లెవెలింగ్ చేసేదానికి. అంటే గ్రౌండ్ లెవెల్ చేసేదానికి, కంప చెట్లు పెరికేదానికి. మొత్తం విస్తీర్ణం 1 ఎకరా 37 సెంట్లది. బాగా గమనించండి, 1 ఎకరా 37 సెంట్ల శ్మశాన స్థలంలో ఈ సర్పంచ్ 40,29,925 రూపాయలు అభివృద్ధి పైన డ్రా చేసినాడు. ఎక్కడ ఏమే కానీ అభివృద్ధి చేయలే. లెవెలింగ్ అంట 1 ఎకరా 37 సెంట్లకు 40 లక్షల పై చీలుకు ఎక్కడన్నా లెవెలింగ్ ఖర్చు అవుతుందా? ప్రజలారా, కొత్తపల్లె గ్రామ ప్రజలారా, మీరే ఒక్కసారి ఆలోచన చేయండి. మీ సర్పంచ్ అంత డ్రా చేసినాడు. జనరల్ ఫండ్ నుంచి, సర్పంచ్ నిధుల నుంచి, జనరల్ ఫండ్ నుంచి దాన్ని డ్రా చేసి వాడుకున్నాడు. ఎంత అన్యాయంగా జరిగిందంటే ఇది. ఆ ఏరియాకు పోయి మేము ఈరోజు అక్కడే ప్రెస్ మీట్ పెట్టాల్సింది వచ్చింది. అయితే పోలీస్ అధికారులు, డిఎస్పీ కానీ, సిఐ, ఎస్ఐలు పొద్దున్నే మా ఇంటి దగ్గరికి వచ్చి అక్కడికి పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనే ఉద్దేశంతో చెప్పి మీరు అక్కడికి పోకుండా వేరే చోట ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టుకోమని చెప్పినారు. లేకుంటే నాకు నోటీస్ కూడా పొద్దున్నే ఇచ్చినారు. నేను అక్కడే పోయి ప్రెస్ మీట్ పెట్టాల్సినది ఉన్నది. అయినా వాళ్ళని గౌరవించి నేను పోలే అక్కడికి. ఇక్కడే ప్రెస్ మీట్ పెడతా ఉన్నా. ఇది చూడండి ఎంత దరిద్రంగా ఉందో ఈ లెవెలింగ్. మొత్తం నీళ్లు, కంప చెట్లు అన్ని అట్టే ఉన్నాయి. ఇదంతా కూడా 4 నెలల కిందట డ్రా చేసుకున్నాడు. 4 నెలల కిందట. అయ్యా సర్పంచ్, ఈ ఎంత నీ భాగవతం, ఈ బుక్కులన్నీ కూడా నీ భాగవతమే. చూడు, ఆ భాగవతంలో ఒక్క సబ్జెక్టే బయటికి తీసిన ఈరోజు. దానికి సంబంధించి ఇది 18,67,064 రూపాయలు డ్రా చేసినాడు ఒక చెక్కు. రెండవది 11,97,010 రూపాయలు డ్రా చేసినాడు. బరేల గ్రౌండ్ లెవెలింగ్ అంట. మూడవది 3,84,698 రూపాయలు. నాలుగవది 5,37,653 రూపాయలు. ఐదవది 43,500. పాపం ఇదొక్కటే 43,500 చేసినాడు పాపం బిడ్డ. మొత్తం 40,29,920. అయ్యా వరదరాజుల రెడ్డి గారు, దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ నువ్వు పెట్టావా? పెట్టకపోతే నీ కొడుకు భాగం ఉన్నట్టే. ఇది ఏదో నీతి అవినీతి గురించి చెప్తావు కదా. నీ సర్పంచ్ ఇంత అవినీతి చేస్తా ఉంటే టిప్పర్ల మట్టి తోలి లెవెల్ చేసి
చిల్లర డ్రా చేసినాడు. ఇంత అమౌంట్ అసలు ఈ దేశంలో నాకు తెలిసి 1 ఎకరా 37 సెంట్ల బర్రెల్ గ్రౌండ్ లో లెవెలింగ్ కు ఇతను ఒక్కడే ఇంత డబ్బు డ్రా చేసి ఈ దేశంలో కానీ. ఎందుకంటే చిన్న స్థలం, 1 ఎకరా 37 చిన్న స్థలం, ఆ స్థలంలో చెట్లు, ఇది కంప చెట్లు, ఇంత అన్యాయంగా డ్రా చేస్తుంటే మీరు చూస్తూ ఎమ్మెల్యే గారు ఈ మట్టి కూడా ఆ 10 ట్రిప్ మీరు దౌర్జన్యంగా కుందు నది 1000 రూపాయలు రాబడుతున్నారు చూడు. నువ్వు 1000 రూపాయలు రాబడుతున్నావు, కుందు నది నీళ్ళు. ఈయన టిప్పర్కు 4 లక్షలు రాబట్టినాడు. 4 లక్షలు, 10 టిప్పర్లు మట్టి ఎంత అవుతుంది? 40 లక్షలు. నువ్వు 1000 రూపాయలు రాబడితే మా గురువే 1000 రాబట్టినాడు, నేనేం తక్కువ అని 4 లక్షలు రాబట్టినాడు ఒక టిప్పర్కు. ఈయన అవినీతి భాగవతం అంతా ఇంత లేదు. ఈ బుక్కులన్నీ కూడా అయ్యే. మళ్ళా 2-3 రోజుల్లో మళ్ళా ఉంది 80 లక్షలు వాడినాడు. దానిపైన ఉంది మళ్ళా ప్రెస్ మీటు. నీతి నిజాయితీల గురించి చెప్పేది కాదు. ముందు ఇదేంది చెప్పు, దీనికి జవాబు. ఎమ్మెల్యే గారు మీకు చెప్తారా, ప్రెస్కు మీరే చెప్తారా? మీరు కూడా దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ ఇవ్వకపోతే మీరు భాగస్వామిలే ఈ అవినీతిలో. మీరు ఇవ్వకపోతే మేము ఇస్తాం దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ. ఈ పంచాయతీ పైన అంతా ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఇవ్వాలా? మీరు ఎక్కడ అవినీతి జరిగిన చోట విజిలెన్స్ ఎంక్వైరీలు ఇచ్చినావు, అవినీతి జరిగిన చోట విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు ఇవ్వవు నువ్వు? ఎవరిది ఇది? ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది. జనరల్ ఫండ్ ప్రజలు, ఆ కొత్తపల్లె పంచాయతీలో ఉండే ప్రజలు పన్నులు కట్టిన రూపంలో వస్తే నువ్వు దోచుకుంటున్నావు, మీ సర్పంచ్ దోచుకుంటున్నాడు. ఎమ్మెల్యే గారు చూడండి, ఇవన్నీ ఆయన భాగవతాలే. ఇవన్నీ ఎతుకులాడాలంటే ఎన్ని రోజులు పడుతుందో నాకు ఇదే పని అవుతుంది. ఇకలు పక్కపక్కలు కాదు. సర్పంచ్ 10 టిప్పర్ల మట్టి తోలి 40 లక్షలు డ్రా చేస్తావు. ఎవనప్పటి సొత్తు? ప్రజల సొత్తు ఇది. నీ ఎప్పటి సొత్తా? విత్ ఎవిడెన్స్ తో చూపిస్తున్నా నేను, ఉత్త మాటలు చెప్పలే. రేపో మాపో మళ్ళా ఉంది. ఆ జేమ్స్ కొట్టాల్లో వాళ్ళకు కానీ కాదరాబాదర ప్రజలకు కానీ మీరే అది ఉపయోగించుకోవాలా. ఎక్కడే కానీ ఒక చిన్న రూమ్ కట్టడం కానీ, లేకపోతే ఒక మొక్కలు నాటడం కానీ, ఆడ శ్మశానంలో బూర్చుకుండే విధంగా ఉండడం కానీ ఎక్కడ లేదు. అంత బురదమయ్యే ఉంది. 40 లక్షలు ఎక్కడ పెట్టినావమ్మా సర్పంచ్ అన్న? నేను చెప్పినానే ఇంట్లో, ఆ ఇంట్లో ఉంది లెక్క. ఆడ పెడితే కదా స్పీడ్ పెట్టినావు దాని గురించి బ్రహ్మాండంగా. ఇదంతా డెవలప్ చేయబోతాడా అని. నువ్వు ఆడ డెవలప్ కాలే, నువ్వు డెవలప్ అయినావు. లాస్ట్కు శ్మశానాలు కూడా ఇచ్చిపెట్టలేదు మీరు సర్పంచ్ గారు. సచ్చినోళ్ళు ప్రశాంతంగా పోయి బూర్చాల్సిన టైంలో ఆడ కూడా లెక్క దండుకుంటున్నావు. లక్షలు. ఈ విధంగా ఎవిడెన్స్లతో సహా చూపిస్తున్నాం. వరదరాజరెడ్డి గారు, ఈ విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టియాల్సిన బాధ్యత మీదే. ఐదో నెలలో, 6వ నెలలో, 8వ నెలలో, 10వ నెలలో డ్రా చేసినాడు అమౌంట్ అంతా. ఇదంతా కూడా వర్క్ జరిగినది 5-6 నెలల కిందట. 5-6 నెలల కిందట వర్క్ జరిగితే మళ్ళా ఏ స్థితిలో ఉంది ఇది? ఎప్పుడో 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళ కిందట జరగలే. 4-5 నెలల కిందట వర్క్ జరిగింది. 4-5 నెలల కిందట వర్క్ జరిగితే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా అదే విధంగా వచ్చింది. నువ్వు చేసిందే కదా ఆ పని.
ఆ చుట్టుపక్కల ప్రజలు పోయి అడిగినాం, ఏం చేసినారన్నా 10 టిప్పర్లు మట్టి తోలినాడు, ఒకరోజు జేసీబీ వచ్చింది, డోజర్ వచ్చింది, అయిపోయి చేసినాడన్నా అంటున్నారు ఆ చుట్టుపక్కల ప్రజలు. ఎక్కడ పెట్టావు 40 లక్షలు? ఇంట్లో పెట్టావు. కొత్తపల్లె పంచాయతీకి సంబంధించి ప్రజలు ఒక్కసారి మరీ ఆలోచన చేయాలా. మీరు కట్టండే డబ్బులంతా ఈ విత్ ఎవిడెన్స్తో చూపిస్తానా. మీరు కట్టే డబ్బులను ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ఇదంతా కూడా మీ డబ్బే. ఆ పంచాయతీలో ఎవరైతే ఉండారో వాళ్ళు కట్టే డబ్బులతోనే ఇదంతా అభివృద్ధి చేయాల్సింది. ఆయన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఇదంతా మీరంతా ఒకసారి గమనించవలసిందిగా మనవి చేస్తూ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం.